పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చిన ఫిర్యాదులపై చర్చించామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కారానికి అవసరమైన సూచనలు చేసినట్లు చెప్పారు. పాలకుర్తిలో ఎమ్మెల్యే వర్గం హరిప్రసాద్, కృష్ణ కిషోర్ రెడ్డి వర్గాల మధ్య తరచూ విభేదాలు, గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా అంచనా వేయడానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ను అబ్జర్వర్గా నియమించినట్లు వెల్లడించారు. అలాగే కామారెడ్డి జిల్లాలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినట్లు మల్లు రవి తెలిపారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. పాలకుర్తి అసెంబ్లీలో వచ్చినటువంటి కంప్లైంట్ యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద అక్కడ హరిప్రసాద్ గారు, దాని తర్వాత కృష్ణ కిషోర్ రెడ్డి వాళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద వారితో ఇంతకుముందే మాట్లాడటం జరిగింది. ఈరోజు యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారితో మాట్లాడి మరి ఈ సమస్య ఒక పరిష్కార మార్గాన్ని కనుగొట్టడం జరిగింది. దాంట్లో భాగంగా పాలకుర్తిలో ఈ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, అదే రకంగా ఝాన్సీ రెడ్డి గారికి అక్కడ హరిప్రసాద్ గారు, తర్వాత కృష్ణ కిషోర్ రెడ్డి, ఈ రెండు గ్రూపుల్లో కాంగ్రెస్ పార్టీ నలిగిపోతూ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి అటువంటి నష్టం కాంగ్రెస్ పార్టీ జరగకుండా ఉండటానికి ఇప్పుడు మన శంకర్ నాయక్ ఎమ్మెల్సీ నల్గొండ జిల్లా వారిని అబ్జర్వర్గా పాలకుర్తి అసెంబ్లీకి వేసి వీళ్ళంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకుని